Hello Andy, I am Dr. Monica Reddy, consultant gynecologist and fertility specialist at Aishwarya Fertility Center, Kondapur. ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని తరచుగా చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతూ ఉంటారండి. ప్రెగ్నెంట్ లేడీసే కాదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఈ రోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మదర్ అండ్ బేబీ ఇద్దరు హెల్తీగా ఉంటారో తెలుసుకుందాం. సో మెయిన్గా మనం తీసుకునే ఆహారంలో ఈ 5 పోషకాలు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్స్, సెకండ్ వచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, థర్డ్ వచ్చేసి హెల్దీ ఫ్యాట్స్, ఫోర్త్ వచ్చేసి విటమిన్స్ అండ్ మినరల్స్, ఫిఫ్త్ వచ్చేసి ఫైబర్ అండ్ వాటర్. సో ఇవన్నీ కూడా మీరు తీసుకునే ఆహారంలో బ్యాలెన్స్డ్ ఫామ్లో ఉండేలాగా చూసుకోవాలి. సో ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ వీటి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రెగ్నెన్సీ కోసమే కాదు, డెలివరీ అయిన తర్వాత కూడా మదర్ అండ్ బేబీ ఇద్దరు కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అంటే బేబీకి 6 months క్రాస్ అయిన తర్వాత ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనే దాని గురించి మనకు అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలండి. సో వాటి సోర్సెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ అండి. సో ప్రోటీన్కి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ 2 సోర్సెస్ ఉంటాయి. సో వెజిటేరియన్ సోర్సెస్ వచ్చేసరికి పప్పులండి. సో పప్పులు అంటే మనకి పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు ఇలాంటి పప్పులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ లాంటివి, పల్లీలు, రాజ్మా, బీన్స్, పన్నీర్ ఇలాంటివన్నీ కూడా మంచి వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ అండి. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్కి వచ్చేసరికి ఎగ్స్ అనేవి చాలా చాలా మంచి ప్రోటీన్ సోర్స్. సో ఎగ్స్లో కోలిన్ అనే ఒక కంపౌండ్ ఉంటుందండి. సో అది మన బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లీన్ మీట్ అండి. సో లీన్ మీట్ కేటగిరీలో మనకి ఫిష్ ఇంకా చికెన్ 2 వస్తాయండి. సో ఫిష్లో మెయిన్గా ఎలాంటి ఫిషెస్ తీసుకోవచ్చు అంటే సాల్మన్, సార్డిన్స్ ఇలాంటి ఫిషెస్ తీసుకోవాలి. ఫిషెస్లో ఏంటి అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండి. సో ఇవి ఎలాంటి సోర్సెస్ నుంచి వస్తాయంటే మెయిన్గా మనం హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ కేటగిరీలో మనకి బ్రౌన్ రైస్ కానీ, ఓట్స్ కానీ, కినువా, మిల్లెట్స్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మన బాడీలో ఫ్రీక్వెంట్ బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి ఎక్కువ రాకుండా చూస్తుందండి. మూడవది హెల్దీ ఫ్యాట్స్. సో హెల్దీ ఫ్యాట్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మెయిన్గా ఘీ అంటే నెయ్యి అనేది చాలా చాలా మంచి సోర్స్ అండి హెల్దీ ఫ్యాట్కి. సో మనం తినే 3 పూటల్లో అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడిట్లో కూడా ఘీ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఘీయే కాకుండా మనకి ఆయిల్స్, మనం రోజు వాడే కుకింగ్ ఆయిల్స్ అంటే మెయిన్గా మనకి దొరికేది రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగా నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని దొరుకుతాయండి. సో దాంట్లో మనకు పల్లి నూనె కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలాంటివన్నీ కూడా మనము తగిన మోతాదులో యూజ్ చేసుకోవాలి. 4వది విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఇవి మనకి మెయిన్గా పళ్ళు ఇంకా కూరగాయల నుంచి ఎక్కువ వస్తాయండి. సో ఫ్రూట్స్లో మెయిన్గా చూసుకున్నట్టయితే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే దాంట్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కేటగిరీలో మనకి ఆరెంజెస్, కివి, లెమన్ అంటే నిమ్మకాయ, గ్రేప్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఫైబర్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఈ కేటగిరీలో బెర్రీస్ అండి. బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, రాస్బెర్రీస్ కానీ, బ్లాక్ బెర్రీస్ కానీ ఇవన్నీ కూడా వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. వాటర్ కానీ, ఫైబర్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవి కూడా మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. మూడవది అవకాడో అనేది ఒక సూపర్ ఫుడ్ లాగా కన్సిడర్ చేస్తారండి. ఎందుకంటే దాంట్లో హెల్దీ ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇవి మనం మన డైట్లో తీసుకునేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ కూరగాయలకు వచ్చేసరికి ఆకుకూరలు అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఐరన్ కానీ, ఫోలేట్ కానీ, ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ బ్రాకోలీ కూడా ఒక మంచి సోర్స్ అండి మనకి ఫైబర్కి. థర్డ్ వచ్చేసి స్వీట్ పొటాటో అంటే మురంగడ్డలో విటమిన్ ఏ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్. సో డ్రై ఫ్రూట్స్ కేటగిరీలో నానబెట్టిన పిస్తా, బాదాం, ఖజూర అంటే డేట్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలండి. అండ్ వాల్నట్స్ కూడా, ఎందుకంటే వీటిలలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ సీడ్స్ కూడా అండి. సీడ్స్లో వచ్చేసరికి మనకి సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్,
పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, ప్లస్ వాటిలో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మనం వాటర్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాలండి. అంటే అట్లీస్ట్ డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలండి. బెనిఫిట్స్ ఏముంటాయంటే మెయిన్గా డీహైడ్రేషన్లోకి వెళ్ళకుండా ఉంటారు. సెకండ్ వచ్చేసి మనం యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా చూస్తాం. సో వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటే వీటిని వీలైనంత వరకు ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ థర్డ్ వచ్చేసి కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం కూడా ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటే మనం కాన్స్టిపేషన్ కూడా వీలైనంత వరకు తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.